హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. వేసవి కాలంలో ఒక హెల్తీ డ్రింక్ రెసిపీ చూపించబోతున్నానండి. కర్బూజా సర్బత్ తయారు చేసుకోవడం. మనకి కర్బూజా సర్బత్ ఒంట్లో వేడిని, నీరసాన్ని తగ్గించడమే కాకుండా మనకి ఒంటికి చలువ చేసి ఎంతో ఎనర్జెటిక్గా కూడా ఉంటుందండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ అయినా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఈ సర్బత్ని రోజు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఒంటికి చలువ చేస్తుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల సన్నని సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి వాష్ చేసుకొని ఇందులోని వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకొని మరొకసారి ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నవి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసి అందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి 1/2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఉండలు లేకుండా మనం బ్యాటర్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కస్టర్డ్ పౌడర్ అనేది మనకి వాటర్లో పూర్తిగా కరిగే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే గరిటెతోటి కలుపుకుంటూ అడుగు మాడకుండా ఉడికించుకోవాలి. మనకి సగ్గుబియ్యం ఉడికితే ఈ విధంగా షైనింగ్లా ఉంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వీటిని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నవి 2 పొంగులు వచ్చేంత వరకు కూడా గరిటెతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న పాలలోకి 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార కూడా పూరా కరిగే విధంగా గరిటెతోటి కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఉడికించుకున్న పాలలోకి మనం ముందే కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ని కూడా యాడ్ చేశాక గరిటెతోటి కలుపుతూ ఉడికించుకోవాలి. ఉండలు కట్టుకున్న ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సగ్గుబియ్యం ఎందుకు యాడ్ చేస్తానంటే మనకి స్వీట్ పట్టడానికి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. పాలల్లో 1 నిమిషం ఉడికించుకోండి. ముందే ఉడికాయి కాబట్టి మనకు సగ్గుబియ్యం ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు. ఇలా 1 నిమిషం ఉడికిస్తే మనకి సగ్గుబియ్యానికి స్వీట్ అనేది బాగా పడుతుంది. ఇలా ఉడికించుకున్నాడు వాటికి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు పూర్తిగా చల్లారే వరకు గరిటెతోటి కలుపుకుంటూ ఈ విధంగా చల్లారని వాళ్ళు మనకి పైన మేగడ కట్టి చిక్కబడుతుంది కదండి. ఈ విధంగా చల్లారాక ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నటువంటి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్బూజాని తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కర్బూజాని లోపల ఉన్నటువంటి సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా సీడ్స్ అన్నీ కూడా సపరేట్ చేశాక మనకి కర్బూజాలోని పల్పునంతా కూడా స్పూన్ తోటి మనం పల్పునంతా కలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ పల్పును మొత్తం కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒక 2-3 పల్స్ ఇస్తూ మనము తిక్కు జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కర్బూజా జ్యూస్ అనేది రెడీ అయ్యిందండి. ఈ జ్యూస్ని మనం సగ్గుబియ్యం కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేశాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా జీడిపప్పులు, అలాగే కొద్దిగా పిస్తా పలుకులు, కొద్దిగా బాదం పప్పులు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా షర్బత్తులో పూర్తిగా కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే కనుక ఇలాగ 4-5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని ముందే నానబెట్టానండి. ఇలా నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకొని సబ్జా గింజలు కూడా పూర్తిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మనకి కర్బూజా షర్బత్ అనేది రెడీ అయిపోతుంది. ఈ షర్బత్ని మనకి ఈ వేసవి కాలంలో చల్లగా కనుక సర్వ్ చేసుకుంటే మనకి రిఫ్రెషింగ్గా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.